శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మిథున రాశి వారికి 1 జనవరి నుంచి 15 జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి టైం అంత బ్యాడ్గా ఉందా అంటే ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా ఉంది. కార్యక్షేత్రాల లోపల వ్యాపారస్తులు అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం చాలా గట్టి ప్రయత్నిస్తున్నారో అలాంటి వరకు అయితే కనపడుతుంది. కానీ రాబోయే రోజుల్లో మీరు కనుక గమనించినట్లయితే ఈ 15 రోజుల వరకు టైం ఏదైతే ఉందో ఇది మొత్తం మీ కంట్రోల్లో ఉండబోతుంది. ఈ టైం మొత్తం మీ కంట్రోల్లో ఉండబోతుంది. ఎలా గమనించుకోండి. మీ రాశ్యాధిపతి అలాగే మీ చతుర్థాధిపతి మీ సప్తమ స్థానంలో ఉన్నారు. సప్తమాధిపతి రాశి స్థానంలో ఉన్నారు. సో వివాహం కోసం ప్రత్యేకంగా బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, పెళ్లి కోసం కావచ్చు, సంతానం కోసం కావచ్చు, ఈ 15 రోజుల టైం ఏదైతే ఉందో మీకోసం పాజిటివ్గా ఉండబోతుంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ రాశ్యాధిపతి చతుర్థాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల కుటుంబం లోపల ఏదైనా పని మొదలు పెట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కుటుంబం లోపల ఏదైనా వ్యాపారం చేయాల్సిన అవకాశం అయితే కనపడుతుంది. ఎవరి దాంపత్య జీవితంలో అయితే ముందు నుంచిలో కొన్ని గొడవలు నడుస్తున్నాయో అలాంటి వారికి రాబోయే రోజుల్లో కొద్దిగా మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళ మాట విని ముందుకు వెళ్ళాల్సిన అవకాశం అయితే ఉండబోతుంది. కానీ ఒక విషయం గమనించండి, మీరు మీ రాశి నుంచి తృతీయాధిపతి సూర్యుడు ఏదైతే ఉన్నాడో సప్తమ స్థానంలో ఉండబోతున్నాడు. కానీ షష్ఠాధిపతి అలాగే ఏకాదశాధిపతి అయిన కుజుడిని అలాగే అదే రకంగా మీ శుక్రుడు ఏదైతే ఉన్నాడో శుక్రుడిని కూడా హస్తగతం చేయడం వల్ల వీళ్ళ ప్రభావం అంత ఎక్కువగా ఉండదు. కానీ ఎక్కువ ప్రభావం కనుక మీరు చూసుకోవాలైతే తృతీయాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల చేసే ప్రతి పని లోపల ఏదైనా కొత్తగా వెరైటీ ఏదైతే ఉందో అది రాబోయే రోజుల్లో మీరు చేయబోతున్నారు. కొన్ని విషయాలు తెలుసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే క్షమించండి మధ్యలో రావడం జరిగింది. 2026 పర్సనల్ హోరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము. ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ, సమయం, అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాం. ఎందుకంటే తెలుసుకోండి, ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము. కానీ గోచర రీత్యా ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాల లోపల 40 to 50% జరిగే అవకాశాలు ఉంటాయి. మిగతా 50% జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది, దశ నడుస్తుంటుంది. దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగిస్తుంటుంటాము. కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీత్యా అయితే నిర్మితం చేయబోతున్నాము. హెల్త్, వెల్త్, అలాగే కెరియర్, అలాగే బిజినెస్, అలాగే మీ జీవితం లోపల ఈ 2026లో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము. మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది, అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము. ఇది చేయడానికి మనకు 10 రోజులు టైం పట్టుద్ది. ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే 1200 అయితే దీని కాస్ట్ ఉండబోతుంది. డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి. అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది. మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి, లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది. కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్ అయితే కాదు. కాంప్యూటరైజ్ అంటే అందరికీ తెలిసిన విషయము. ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పుద్ది. కానీ అందరికి అలాగే జరుగుద్దని గ్యారంటీ నేను చెప్పలేను. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే తర్వాత ఈ అష్టమాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల ఇది మీ కార్యక్షేత్రంలో కాకుండా మీ వ్యక్తిగత జీవితంలో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అష్టమ భావం ఇది కేవలం మనకి బాధ పెట్టే భావం కాదు. అష్టమ స్థానం ఇది మన అత్తయ్య గారి స్థానం. అంటే అత్తయ్య గారు ఎవరైతే ఉంటారో అంటే వైఫ్, మదర్ వాళ్ళ ఇల్లు, ఆ రకమైన స్థితి లోపల వాళ్ళ ప్రభావం మన జీవితంలో మన కెరియర్ లోపల అయితే ఉండబోతుంది. సో సింపుల్ మీకు మాట చెప్పాలంటే రాబోయే రోజుల్లో టైం ఏదైతే ఉందో బలంగా మీరు ఉపయోగించుకున్నట్లయితే మీకోసం చాలా బాగుంటుంది. కాదు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కనుక మీరు కోరుకున్నట్లయితే ఇదంతా మీకు సపోర్ట్ అయితే కనిపించట్లేదు. ఒక విషయం గమనించుకోండి, ఈ రాహు అలాగే కేతు ఏదైతే ఉందో తృతీయ భాగ్యస్థానం లోపల ఇది చాలా మంచి టైం ఉంది. అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి బిజినెస్ చేయడానికి మంచి అవకాశం అయితే కనపడుతుంది. 15th జనవరి దాటిన తర్వాత ఇవన్నీ గ్రహాలు మకర రాశిలో వెళ్తాయి. అంటే మీ రాశి నుంచి అష్టమ స్థానంలో అప్పుడు వెళ్తారు. సో ఆ టైంలో కొద్ది మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కానీ ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో, ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో, ఎవరైతే ప్రత్యేకంగా మెడికల్ ఫీల్డ్కి సంబంధించున్నారో, ఎవరైతే చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారో, ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ లోపల ఉన్నారో, ఎవరైతే ఐటీ ఫీల్డ్ లోపల ఉన్నారో వాళ్ళకి అప్పుడు కొద్దిగా పాజిటివ్గా ఉంటుంది. కానీ ఒక మాట చెప్పాలంటే ఏది కూడా పాజిటివ్ జరగాలంటే ముందు ఆ పాజిటివ్ లోపల మనం ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో పరివర్తన రాబోయే రోజుల్లో కలగబోతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ప్రెజెంట్ అష్టమ స్థానం పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల ఏంటి, అష్టమ స్థానం ప్రెజెంట్ పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల ఏవైతే మీకు రహస్య విద్యలు మీకు సహకరించాల్సిన ఉన్నాయో అవి ప్రెజెంట్ అంత రహస్యంగా అయితే కనిపించట్లేవు, అంత సహకారం అయితే కనిపించట్లేవు. మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ హెల్త్ చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. అని కుటుంబం లోపల ఒక మాట చెప్తా గమనించుకోండి. రాశ్యాధిపతి సప్తమాధిపతి రాశి పరివర్తన యోగం ఉండడం వల్ల ఇది వ్యక్తిగత వికాసం కోసం చాలా మంచి టైం అయితే ఉండబోతుంది. పబ్లిక్ ఇంట్రాక్షన్ కోసం అయితే టైం చాలా బాగుంది. ఏదైనా ఇంటర్వ్యూ కోసం కనుక మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే అటు పక్కన సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓవరాల్ చెప్పాలంటే మిథున రాశి వారికి ఈ 15 రోజులు ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా ఉండబోతున్నాయి, చాలా బాగుండబోతున్నాయి. తొందరపాటు అస్సలు చేయకండి, తొందరపాటు అస్సలు చేయకండి. కోరికలు చాలా గట్టిగా ఉన్నాయి, చాలా పూర్తిగా అవ్వాలని మీరు అనుకున్నట్లయితే తప్పకుండా పూర్తిగా అవుతాయి. కానీ దాని గురించి ఎక్కడ అస్సలు డిస్కస్ చేయకండి. ఎంత రహస్యంగా మీరు ఉంటారో అంత రహస్యంగా అనుకున్న పనులు జరిగే అవకాశాలు ఉంటాయి. పబ్లిక్ లోపల అనౌన్స్మెంట్ చేసి పక్కన ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే అస్సలు జరగవు. సో కేరింగ్ ఉండడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి. అష్టమాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల కొద్ది జాబ్ చేసే వారికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే తప్పకుండా అవుతాయి, అర్థం అవ్వదు, కన్ఫ్యూజన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. కానీ రాహుకేతు సంబంధం ఏదైతే తృతీయ 9th సంబంధం ఉందో ఇది లెర్నింగ్ కోసం, అదే రకంగా మీ వ్యక్తిగత వికాసం కోసం చాలా మంచి టైం అయితే ఉండబోతుంది. లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టైం ఫర్ యువర్ లైఫ్. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు గమనించినట్లయితే దేవుడు బృహస్పతి రెట్రోకేట్లో ఉన్నా కూడా ఈ టైం లోపల మీకు ఎవరెంత చెప్పినా, ఏ ప్రకారంగా మిమ్మల్ని అర్థమయ్యేలా చెప్పినా మీరు దాని గురించి అంత దృష్టి పెట్టే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఒకవేళ మీ జాతకంలో కనుక మిథున రాశిలో కనుక శనిదేవుడు ఉన్నట్లయితే, మిథున రాశిలో మీ జాతకంలో శనిదేవుడు కనుక ఉన్నట్లయితే ప్రస్తుత ఈ సమయకాలం చేస్తున్న పని లోపల సడన్లీ చేంజెస్ అయితే అవుతాయి. కానీ ఏదైతే చేంజెస్ అయ్యా ఉన్నాయో అవి మీకోసం మంచిగానే అంతిమంగా రిజల్ట్స్ అయితే ఇచ్చి తీరుతాయి. ఎక్కువ అంటే ఎక్కువ రాబోయే రోజుల్లో దుర్గా అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయండి, బాగుంటారు. మిగతా ఏవైతే ఉన్నాయో మనము సంక్రాంతి తర్వాత చెప్తాను. కానీ ఒక మాట చెప్పాలంటే మీకైతే టైం ప్రెజెంట్ అయితే బాగుంది. శ్రీమాత్రే నమః.